వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? మీరు తుమ్మినా, లేకపోతే మోషన్‌కెళ్ళినా గూడా స్మెల్ ఒస్తా ఉందా? ఈ ప్రాబ్లమ్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సుంటది. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోకండి అని చెప్పేసి అంటున్నారు ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ చుక్కల్ గారు. సో, ఈ విషయాలన్నీ అసలు మనకు గ్యాస్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌కి జతగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ 2 ప్రాబ్లమ్స్ మనకుంటే ఎలాంటి ఫ్యూచర్‌లో మనం ఎలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది? సో, సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్‌లో అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ డాక్టర్ దగ్గరికి రాకముందే పేషెంట్స్ మందులు వాడడం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని నా అండర్‌స్టాండింగ్. ఓకే ఎందుకంటే సార్. ఈ మందులు వాడిన పదంలో ఏమంటుందంటే మనకేవైతే పోషకాహారాలు ఉన్నాయో అవి కూడా సరిగ్గా అబ్జర్వ్ కాకుండా ఈ మందుల మూలాన మనకి బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎక్కువ శాతం గమనిస్తే స్ట్రెస్ కారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. రెండోది సరిగ్గా ఫుడ్ టైమింగ్ లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మూడోది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోకుండా జీర్ణశక్తి లోపించే విధంగా ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. నాలుగోది మలబద్ధకం. మలబద్ధకం మూలాన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో ఇవి జనరల్ ప్రాక్టీస్లో మేము గమనించేవి. ఇష్టం వచ్చినట్టు మందులు వాడడం, పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్, ఓకే సార్. ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మలబద్ధకం, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే సార్. ఈ వీటిలన్నిటిని ప్రివెంట్ చేసుకునే విధంగా మనం ఒక లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని న్యాచురల్గా నివారించవచ్చు ఓకే సార్. వితౌట్ మెడిసిన్. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? సో ఈ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం వెస్ట్రన్ ఫుడ్ ఎక్కువగా మనం అడాప్ట్ అయిపోయాం. వీటిని ప్రాసెస్డ్ ఫుడ్ అంటున్నాం. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనగానే ఫస్ట్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంటేనే నిలువ ఉన్న ఫుడ్. మరి నిలువ ఉండాలంటే ఏం చేస్తారు? దానికి ఒక యాసిడో, ఒక ఇంగ్రీడియంటో, ఒక కెమికలో, ఒక ఉప్పో ఏదో ఒకటి యాడ్ చేసి దాన్ని నిలువ చేస్తారు. ఎక్కువ శాతంలో ఇలాంటి కెమికల్స్ ప్రభావం ఉంది కాబట్టి ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఒక కెమికల్ పదార్థం లోపలికి వెళ్ళినప్పుడు, ఒక యాసిడ్ పదార్థం లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న యాసిడ్ ఇంకొద్దిగా పెంచుద్దే కానీ తెంచదు. ఓకే సార్. దాని కారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. తర్వాత ఈ వెస్టర్నైజేషన్ మోడ్లో లేట్గా ఫుడ్ తిని పడుకోవడం జరుగుతుంది. ఇది ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినేసి వెంటనే పడుకుంటున్నారు. ఆ పడుకున్నప్పుడు జీర్ణం అనేది సరిగ్గా కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఆ ఫుడ్ అలాగే ఉండిపోతుంది కడుపులో. సో ఆ అజీర్ణమైన ఆ ఫుడ్ లోపల కడుపులో కూడా కుల్లడం అనేది జరుగుతుంది. ఓకే సార్. మరి అలాంటివి జరిగినప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ రావడం, లోపల అజీర్ణం అనేది కడుపు ఉబ్బరంగా అనిపించడం, మోషన్ కాకపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ చూడండి ఎలా కనెక్టెడ్ ఉన్నాయి. సో ఒక డైలీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండాలి అంటే కాస్త ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు, వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఉండేటట్టు, వెజిటబుల్ సోర్సెస్ ఎక్కువగా ఉండేటట్టు ఇలాంటివన్నీ చేసుకొని తింటే క్రమంలో ప్రాపర్గా టైమింగ్ ప్రకారం మెయింటైన్ చేస్తూ తింటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా కాపాడుకోవచ్చు. సార్ అల్సర్‌లు కూడా అయ్యే అవకాశం ఉంది కడుపులో అని చెప్పేసి విన్నాను సార్. కొంతమందికి నేను చూసాను సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఒక పేషెంట్ బయట నేను విన్నాను. ఒక పేషెంట్ దీనివల్ల లోపల పేగుల్ని కూడా కట్ చేసి మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత స్టేజ్‌కి వచ్చారంటే వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేశారనుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ ఒక అంశం అయితే చెప్పాలి. ఇలాంటి అల్సర్స్ వచ్చేదానికి కారణం ఎక్కువ శాతం వ్యసనాలకు సంబంధించే ఉంటుంది. గుట్కాలు కానివ్వండి, పాన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, ఇవన్నీ కూడా అల్సర్స్ కాజ్ చేస్తాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా వీళ్ళలో గమనించింది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కాకుండా ఈ వ్యసనాల వల్ల కూడా మనకి డైరెక్ట్గా అల్సర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినరు. సో ఎంప్టీ స్టమక్ మీద ఇలాంటి కెమికల్స్ యాడ్ అయినప్పుడు ఈజీగా అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందిలో క్యాన్సర్ కూడా ఫామ్ అవుతుంది. సో అట్లాంటి కెమికల్స్ని అవాయిడ్ చేస్తే మీకు అల్సర్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. సార్ ఫైనల్‌గా సో ఎలాంటి మెడికేషన్ ఇస్తారు ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి? నేను ఎప్పుడు చెప్పిన విధంగానే ఒక అనాలిటిక్గా చూడాలి. ఏ కారణంగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కారణాన్ని ఫస్ట్ మనం స్టాప్ చేయాలి. రెండోది ఫుడ్ ఐటమ్స్ ప్రాపర్ టైంలో తినాలి. మూడోది వాటర్ కన్జంప్షన్ ప్రాపర్గా ఉండాలి. తర్వాతే నేను ట్యాబ్లెట్స్ దగ్గరికి వస్తాను. ఓకే సార్. సో ఈ ట్యాబ్లెట్స్లో కూడా సాధారణంగా ఎక్కువ శాతం సింపుల్ లెస్ పవర్ఫుల్ ట్యాబ్లెట్సే నాకు ఎప్పుడు కూడా ప్రాక్టీస్లో నేను చేసే విధానం ఉంటుంది. ఓకే సార్. సో దీంట్లో వివిధ రకాలు అంటే యాంటాసిడ్స్ అంటాం, అంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే ప్రాపర్టీ ఉండేవి. ఓకే. తర్వాత
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. అంటే లోపల యాసిడ్ ప్రక్రియని అణిచివేతకు గురి చేసేది. తర్వాత స్టమక్ ఎంప్టీయింగ్, త్వరగా స్టమక్‌లో ఎక్కువసేపు ఆహార పదార్థాలు ఉండకుండా అట్లాంటి పదార్థాలు వాడటం కూడా జరుగుద్ది. సో, డిఫరెంట్ ఏరియాస్ బట్టి మనము ఆ మెడిసిన్ అనేది డిసైడ్ అవుద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి మలబద్ధకంతో వచ్చారనుకోండి. నేను గ్యాస్ట్రిక్ ట్రబుల్ ట్రీట్ చేసేదానికన్నా ఫస్ట్ మలబద్ధకం ట్రీట్ చేయడం చేస్తాను. ఓకే సార్. అలా చేసిన దానివల్ల ఈజీగా ఒక ఏరియా మనం కాన్సంట్రేట్ చేసిన వల్ల ఇంకో ఏరియా కూడా హీల్ అయిపోతాం. ఓకే. సో, ఇలా చేస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. సరే ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండానే మెడికల్ షాప్‌కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుంటా ఉంటారు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్. సో దీన్ని డాక్టర్ పరీక్షలు లేకుండా తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? 100% ఇది డేటా పబ్లిష్డ్ అండి. సో, ఇలాంటి మందులు వాడడం వల్ల విచక్షణంగా వాడిన వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, పోషకాహారాలు లోపిస్తున్నాయి, లోపల కొన్ని ఏరియాస్‌లో క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది ఇష్టం వచ్చినట్టు వాడినందుకు. ఓకే. అందుకోసం మేజర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇలాంటివి ఓవర్ ద కౌంటర్ వాడొద్దు. మాక్సిమం యాంటాసిడ్ వాడండి. యాంటాసిడ్ వల్ల న్యూట్రలైజేషన్ జరుగుద్ది. న్యాచురల్ పద్ధతులు నేను హైలైట్ చేసిన విధంగా యెస్ సార్. వాడిన దానివల్ల మీకు ఎక్కువ హాని జరగదు. అలాంటివి చేసిన దానివల్ల మీకు దీర్ఘకాలిక సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. నిజంగా సార్. ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే ఎన్ని రోజులు తీసుకోవాలి ఒక మెడికేషన్ అని కంపల్సరీ చెప్తారు. మన ప్రేక్షకులకు కూడా అదే చెప్దాం సార్. కంపల్సరీ మీరు కూడా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫస్ట్ డాక్టర్ గారిని కలిసి సార్ చెప్పినట్టు ఏ మెడిసిన్ ఎన్ని రోజులు తీసుకోవాలో అన్ని రోజులు తీసుకోండి. ఏది కూడా మితంగా మనం ఎక్కువ రోజులు వాడొద్దు అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ మీరు అలానే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఈరోజు మన ప్రేక్షకులకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండ్ కాన్‌స్టిపేషన్ రెండిటి వల్ల జరిగే అనర్థాల గురించి ఎలాంటి ఫుడ్‌లు తీసుకోవాలి, ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ.